మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు మంగళవారం రాత్రి 9 గంటలకు ఈ ఆకును కాల్చండి, చాలు మీకు ఉన్న అప్పులన్నీ తీరిపోతాయి. లక్షలు కాదు కోట్లు వచ్చి మీ ఇంట్లో చేరతాయి. అవును, మీరు విన్నది నిజం. మన జీవితాలలో అప్పు అనేది ఒక పెద్ద శాపం లాంటిది. ఒక్కసారి అప్పుల ఊబిలో కూరుకుపోతే దాని నుండి బయటకు రావటం సామాన్యం కాదు. ఎంత సంపాదించినా అది వడ్డీలకే సరిపోతుంది. చేతిలో చిల్లిగవ్వ మిగలదు. దీనివల్ల ఇంట్లో మనశ్శాంతి ఉండదు. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. అప్పుల బాధ మనిషిని ప్రాణాల మీదకు తెస్తుంది. రాత్రి నిద్ర పట్టదు. బయట ఎవరికీ మొహం చూపించలేము. ఇలాంటి ఆర్థిక ఇబ్బందుల నుండి, అప్పుల ఊబి నుండి బయటపడడానికి మన ఆయుర్వేద మరియు ఆధ్యాత్మిక శాస్త్రాలలో ఎన్నో అద్భుతమైన పరిహారాలు ఉన్నాయి. అందులోనూ మంగళవారం రోజు చేసే ఈ పరిహారం చాలా శక్తివంతమైనది. మరి ఇంతకీ మంగళవారం రోజు రాత్రి ఏ ఆకును కాల్చాలి, ఆ పరిహారం ఏంటి, ఆ మాయా ఆకు ఏంటి అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ కొట్టండి. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. అలాగే కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని టైప్ చేయండి. ఇక మనం వీడియోలోకి వస్తే, మంగళవారం రోజు మనం అస్సలు చేయకూడని కొన్ని పనులు ఉన్నాయి. చాలామంది తెలియక ఈ రోజున జుట్టు కత్తిరించుకోవటం లేదా గోర్లు కత్తిరించుకోవటం వంటివి చేస్తూ ఉంటారు. శాస్త్రం ప్రకారం మంగళవారం నాడు ఇలా చేయటం వల్ల ఆయుష్ తగ్గటమే కాకుండా ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది. మంగళవారం కుజగ్రహానికి సంబంధించిన రోజు. కుజుడు అంటే అగ్నితత్వానికి చిహ్నం. ఈరోజు జుట్టు కట్ చేయటం వల్ల మన శరీరంలోని శక్తి క్షీణిస్తుంది. అలాగే ఈ రోజున ఎవరికీ అప్పు ఇవ్వకూడదు. ఎవరి దగ్గర నుండి అప్పు తీసుకోకూడదు. ఈరోజు అప్పు తీసుకుంటే అది తీరడానికి చాలా ఏళ్ళు పడుతుంది. అది పెరిగిపోతుందే తప్ప తగ్గదు. అలాగే మీరు ఎవరికైనా అప్పు ఇస్తే ఆ అప్పు తిరిగి రాదు. అది మీ మధ్య గొడవలకు కారణమవుతుంది. మంగళవారం రోజు ఇనుప వస్తువులు లేదా పదునైన వస్తువులు అంటే కత్తులు, కత్తెరలు, సూదులు వంటివి కొనుగోలు చేయకూడదు. ఇది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని పెంచుతుంది. భూమిని తవ్వటం, కొత్త ఇల్లు కట్టడం వంటి పనులు కూడా ఈరోజు ప్రారంభించకూడదు. ఎందుకంటే కుజుడు భూమికి కారకుడు. ఈరోజు భూమిని బాధించకూడదు. ఇక ఆహార విషయానికి వస్తే, మంగళవారం రోజు తీసుకోవాల్సిన ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజున ఎరుపు రంగులో ఉండే పదార్థాలకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలి. మంగళవారం కుజగ్రహానికి సంబంధించిన రోజు. కుజుడు అగ్నితత్వానికి ఎరుపు రంగు ప్రతీక. మన శరీరంలో ఇప్పటికే కుజ ప్రభావం వల్ల వేడి ఎక్కువగా ఉంటుంది. దానికి తోడు మనం ఎరుపు రంగు ఆహార పదార్థాలను తీసుకుంటే అది మనలోని ఆగ్రహాన్ని, ఆవేశాన్ని మరింత పెంచుతుంది. అందుకే ఈ రోజున టమోటోలు, బీట్రూటు, ఎర్ర క్యారెట్, ఎర్ర బెండకాయ వంటి ఎర్రటి రంగు కూరగాయలను అస్సలు తినకూడదు అని శాస్త్రం చెప్తోంది. వీటిని తీసుకోవటం వల్ల రక్తపోటు పెరగటం లేదా మనసు అశాంతికి గురి అవటం వంటివి జరుగుతూ ఉంటాయి. అంతేకాదు, మంగళవారం రోజున ఎర్రటి రంగులో ఉండే పండ్లను కూడా తీసుకోకూడదు. ఉదాహరణకు దానిమ్మ, ఎర్రటి యాపిల్ వంటి పండ్లను ఈరోజు పక్కన పెట్టడం మంచిది. వీటిని తినటం వల్ల కుజదోషం ఉన్నవారికి ఆ ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఇక పప్పు విషయానికి వస్తే, మంగళవారం నాడు ఎర్ర కందిపప్పు లేదా మామూలు కందిపప్పును కూడా తినకూడదు. చాలామంది ఎర్ర కందిపప్పు కుజుడికి ఇష్టం కదా అని తింటూ ఉంటారు. కానీ సాధారణ గృహస్థులు ఈ రోజున కందిపప్పును వండుకోవటం వల్ల ఇంట్లో ఆర్థికపరమైన చికాకులు వచ్చే అవకాశం ఉంటుంది. కందిపప్పు అనేది భూమి నుండి పుట్టే శక్తిని కలిగి ఉంటుంది. మంగళవారం నాడు దీన్ని తీసుకోవటం వల్ల జీర్ణక్రియ మందగించటమే కాకుండా ఇంట్లో చికాకులు పెరుగుతాయి. కాబట్టి మంగళవారం నాడు ఎర్రటి కూరగాయలు, ఎర్రటి పండ్లు మరియు కందిపప్పుకు దూరంగా ఉండండి. సాత్వికమైన తెల్లటి పదార్థాలను అంటే పాలు, పెరుగు లేదా పెసరపప్పు వంటి పదార్థాలను తీసుకోవటం వల్ల కుజుడు శాంతించి మీకు శుభ ఫలితాలను ఇస్తాడు. ప్రకృతిలో ఉండే ప్రతి మొక్కకు, ప్రతి ఆకుకు ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. మన చుట్టూ ఉండే చెట్లు కేవలం గాలిని ఇవ్వటమే కాదు, మనలోని నకారాత్మక శక్తిని గ్రహించి సానుకూల శక్తిని ఇచ్చే గుణం కలిగి ఉంటాయి. కొన్ని ఆకులకు ధనాన్ని ఆకర్షించే శక్తి, దిష్టి దోషాలను తొలగించే శక్తి ఉంటుంది. అలాంటి వాటిల్లో వేపాకు చాలా ముఖ్యమైనది. వేప చెట్టును మనం సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా భావిస్తాం. ప్రకృతిలోని ప్రతి అణువులోనూ దైవశక్తి నిక్షిప్తమై ఉంటుంది. వృక్షో రక్షితి రక్షితః అంటారు కదా. మనం ప్రకృతిని ప్రేమిస్తే అది మనల్ని కాపాడుతుంది. వేపాకులో ఉండే చేదు మన శరీరంలోని క్రిములను ఎలా చంపుతుందో, ఆధ్యాత్మికంగా ఈ ఆకు నుండి వచ్చే పొగ మన ఇంట్లోని దరిద్రాన్ని, అప్పుల బాధలను, అలాగే మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని అలా
తరిమి కొడుతుంది. మన ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ ఉంటుంది. ఎప్పుడైతే ఇల్లు పరిశుభ్రంగా సువాసనలతో నెగిటివ్ ఎనర్జీ లేకుండా ఉంటుందో అప్పుడే ఆ తల్లి మన ఇంట్లో తిష్టవేసి కూర్చుంటుంది. మంగళవారం రోజు కుజుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రోజున వేపాకుతో చేసే పరిహారం మన ఆర్థిక ఇబ్బందులను పరిష్కరించడంలో అద్భుత ఫలితాలను ఇస్తుంది. ఇక అసలు పరిహారం ఎలా చేయాలో వివరంగా తెలుసుకుందాం. దీనికోసం మీరు రేపు మంగళవారం పగటిపూట అంటే సూర్యుడు ఉన్న సమయంలోనే ఒక వేప చెట్టు దగ్గరకు వెళ్ళండి. వేప చెట్టుకు మనసారా నమస్కారం చేసుకుని, ఓ వృక్షరాజమా, నాకున్న కష్టాలు తీరడానికి నీ సాయం కావాలి. నీ ఆకులను తీసుకుంటున్నాను, నన్ను అనుగ్రహించు అని కోరుకుని కొన్ని పచ్చని వేప ఆకులను తీసుకొని తెచ్చుకోవాలి. ఇలా తెచ్చుకున్న ఆ ఆకులను శుభ్రంగా నీళ్లతో కడిగి సాయంత్రం వరకు అంటే రాత్రి 9 గంటల వరకు వాటిని ఒక ప్లేట్లో పెట్టి ఆరబెట్టాలి. అంటే ఆకుల్లో ఉండే పచ్చదనం పోయి అవి కొంచెం డ్రైగా అవ్వాలి. రాత్రి సరిగ్గా 9 గంటల సమయంలో మీరు ఈ పరిహారం మొదలు పెట్టాలి. రాత్రి 9 గంటలు అనేది నిశ్శబ్దానికి, ఏకాగ్రతకు చిహ్నం. ఈ సమయంలో ప్రకృతి శక్తులు మనకు అనుకూలంగా ఉంటాయి. ముందుగా మీరు ఒక మట్టి పాత్రను కానీ లేదా ఒక కొత్త మట్టి ప్రమిదను కానీ తీసుకోండి. ప్లాస్టిక్ లేదా స్టీల్ వస్తువులు వాడకూడదు. మట్టి పాత్రలోనే భూమి తత్వం ఉంటుంది కాబట్టి అది శ్రేష్టం. ఆ పాత్రలో మీరు ఎండబెట్టిన వేపాకులను వేయాలి. ఆ వేపాకుల పైన 3 లవంగాలను కూడా ఉంచాలి. లవంగాలు విరిగిపోకుండా పూర్తి మొగ్గతో ఉండాలి. లవంగాలు ధనాన్ని ఆకర్షించడానికి, మనపై ఉన్న చెడు ప్రభావాలను తొలగించడానికి కూడా బాగా పనిచేస్తాయి. ఆ తర్వాత ఆకులపైన 1 స్పూన్ ఆవాలను వేయాలి. ఆవాలు దిష్టిని, గ్రహదోషాలను పోగొట్టుకోవడంలో నెంబర్ 1 అని చెప్పవచ్చు. ఆ పైన ఒక చిన్న దాల్చిన చెక్క ముక్కను వేయాలి. దాల్చిన చెక్కకు ధనాన్ని ఆకర్షించే శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే మనం ధనప్రాప్తి కోసం చేసే ప్రతి పరిహారంలో దాల్చిన చెక్కను వాడుతూ ఉంటాం. దాల్చిన చెక్క సువాసన ధనలక్ష్మిని ఆకర్షిస్తుంది. ఇలా వేపాకులు, లవంగాలు, ఆవాలు, దాల్చిన చెక్క అన్నీ ఒకదానిపై ఒకటి వేసిన తర్వాత వాటిపైన కొంచెం హారతి కర్పూరం ఉంచాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక్కసారి చేతిలో బాగా మిక్స్ చేయండి. ఆ తర్వాత ఒక అగ్గిపుల్ల తీసుకుని ఆ కర్పూరాన్ని వెలిగించండి. కర్పూరం వెలిగించటం వల్ల ఆ వేపాకులు మరియు మిగిలిన పదార్థాలన్నీ నెమ్మదిగా కాలటం మొదలవుతాయి. అప్పుడు ఆ పాత్ర నుండి ఒక రకమైన ధూపం అంటే పొగ వస్తుంది. ఈ పొగలో అద్భుతమైన ఔషధ గుణాలు మరియు దైవిక శక్తి ఉంటాయి. ఇప్పుడు ఆ పాత్రను పట్టుకుని మీ ఇల్లంతా తిప్పాలి. అంటే మీ ఇంట్లో ఉండే ప్రతి గదిలోనికి, ప్రతి మూలకు ఆ పొగ వెళ్ళేలాగా చూడాలి. ముఖ్యంగా మీరు డబ్బులు దాచుకునే బీరువా దగ్గర, వంటగదిలో, దేవుడి గదిలో ఈ పొగను బాగా చూపించాలి. మీ ఇంటి గుమ్మం దగ్గర కూడా ఈ పొగను చూపించండి. దీనివల్ల బయట నుండి వచ్చే నెగిటివ్ శక్తులు లోపలికి రావు. ఈ పొగ మీ ఇంట్లో నిండినప్పుడు ఒక రకమైన ప్రశాంతత మీకు లభిస్తుంది. ఆ పొగ వాసన చూస్తూ ఉంటేనే మీ మనసులో ఉన్న ఆందోళనలు, అప్పుల భయము అన్నీ నెమ్మదిగా తగ్గిపోతాయి. ఈ పొగ వల్ల ఇంట్లో ఉన్న క్రిములు చావటమే కాకుండా ఇంట్లో ఉండే దారిద్ర్య లక్ష్మి బయటకు వెళ్ళిపోయి మహాలక్ష్మి ప్రవేశిస్తుంది. అప్పులు ఎప్పుడు తీరుతాయి? ఎప్పుడైతే మనకు మంచి ఆదాయం వస్తుందో అప్పుడే అప్పులు తీరుతాయి. ఈ పరిహారం వల్ల మీకు కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. మీకు రావాల్సిన బాకీలు తిరిగి వస్తాయి. మీ వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఈ పరిహారం చేస్తున్నప్పుడు మీరు మనసులో ఓం శ్రీమాత్రే నమః లేదా ఓం హనుమతే నమః అని జపించుకుంటూ ఉండాలి. మనసులో పూర్తి నమ్మకం ఉంచాలి. నాకున్న అప్పులన్నీ తీరిపోవాలి, నా ఇల్లు ధాన్యాలతో నిండిపోవాలి అని దృఢంగా సంకల్పం చెప్పుకోండి. ఇలా మీరు వరుసగా 3 మంగళవారాలు చేయాలి. మొదటి మంగళవారం చేసినప్పుడే మీ ఇంట్లో మార్పు కనిపిస్తుంది. మీ ఇంట్లో ఉన్న చికాకులు తగ్గి ప్రశాంతత వస్తుంది. రెండో మంగళవారం చేసేసరికి మీ అప్పులు తీరడానికి ఏదో ఒక దారి కనిపిస్తుంది. ఎక్కడి నుండో మీకు ధన సహాయం అందుతుంది. మూడో మంగళవారం పూర్తయ్యేసరికి మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్టవేసి కూర్చుంటుంది. అప్పుల బాధల నుండి విముక్తి లభించి మీరు ఆర్థికంగా ఎంతో ఎత్తుకు ఎదుగుతారు. లక్షలు కాదు కోట్లు సంపాదించే యోగం మీకు పడుతుంది. ధనమైదేన నీళ్ళలా ప్రవహించి మీ ఇంటికి చేరుతుంది. ఇది చాలామంది చేసి ఫలితం పొందిన అద్భుతమైన పరిహారం. కేవలం ఆకును కాల్చడమే కదా అని తక్కువ అంచనా వేయకండి. ఆ ఆకు నుండి వచ్చే పొగలో మీ జీవితాన్ని మార్చే శక్తి ఉంటుంది. గుర్తుంచుకోండి, ఈ పరిహారం చేసేటప్పుడు మనసు పవిత్రంగా ఉండాలి. ఎవరి మీద ద్వేషం కానీ కుళ్ళు కానీ ఉండకూడదు. కేవలం మన కష్టాలు తీరాలి, మన కుటుంబం బాగుండాలి అనే సంకల్పంతో చేయాలి.
ఈ పరిహారం చేసిన రోజు రాత్రి ప్రశాంతంగా నిద్రపోండి. ఎవరితోనూ గొడవ పడకండి. మరుసటి రోజు నుండి మీ పనుల్లో మీరు పూర్తి నిమగ్నం అవ్వండి. దైవబలం తోడైతే మనిషి సాధించలేనిది ఏదీ లేదు. మన కృషికి దైవశక్తి తోడైతేనే ఫలితం లభిస్తుంది. కాబట్టి రేపు మంగళవారం రాత్రి 9 గంటలకు మర్చిపోకుండా ఈ వేపాకుల పరిహారం చేయండి. మీ జీవితాన్ని మార్చుకోండి. మంగళవారం రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న నియమాలను ఖచ్చితంగా పాటించండి. ఈ వీడియోని మీ స్నేహితులకు, బంధువులకు కూడా షేర్ చేయండి. ఎందుకంటే అప్పుల బాధలో ఉన్న ఎంతోమందికి ఈ వీడియో ఒక దారి చూపిస్తుంది. ఒకరి బాధను తీర్చడంలో మనం సాయం పడితే ఆ పుణ్యం మనకు ఎన్నో రెట్లు తిరిగి వస్తుంది. చివరిగా ఒక్క మాట, అప్పు అనేది ఒక బరువు, అది మనల్ని కిందకు లాగుతుంది. కానీ ఈ పరిహారం ఆ బరువును తీసేసి మిమ్మల్ని స్వేచ్ఛగా ఎగిరేలాగా చేస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే కొండంత అప్పు కూడా చిటికలో తీరిపోతుంది. ఆ అమ్మవారిపై భారం వేసి పరిహారం ప్రారంభించండి. మీ ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీదేవి కలకలలాడుతూ ఉండాలని, మీ కుటుంబం ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈ పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి. రేపు మంగళవారం సాయంత్రం 6:11 నుండి 7:06 మధ్యలో నీటిలో కుంకుమ కలిపి ఇలా చేస్తే చాలు డబ్బు వస్తూనే ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో ధన సమస్యలన్నీ పోతాయి. ధన సంపాదన విపరీతంగా పెరుగుతుంది. ప్రతి మనిషికి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజుల్లో చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్య ఆర్థిక ఇబ్బందులు. ఎంత సంపాదించినా చేతిలో డబ్బు నిలవకపోవటం, వచ్చిన డబ్బు వచ్చినట్లే ఖర్చయిపోవటం, అప్పుల బాధలు పెరిగిపోవటం వంటివి చూస్తూ ఉంటాం. అయితే ఇలాంటి సమస్యలన్నిటికీ చెక్ పెట్టేస్తూ మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకునేలాగా చేయడానికి మంగళవారం నాడు చేసుకునే ఈ చిన్న పరిహారం రామబాణంలా పనిచేస్తుంది. రేపు మంగళవారం సాయంత్రం 6:11 నుండి 7:06 మధ్యలో నీటిలో కుంకుమ కలిపి చేసే ఈ చిన్న పని మీ తలరాతను మార్చేస్తుంది. మీ కష్టాలను తీరుస్తుంది. మీ స్థితిని తిప్పేస్తుంది. ధనాన్ని మీ వైపు ఆకర్షించేస్తుంది. ఈ చిన్న పరిహారంతో మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మరి ఇంతకీ ఈ మంగళవారం రోజు నీటిలో కుంకుమ కలిపి ఆ కుంకుమ నీటితో ఏం చేస్తే డబ్బు వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. దోషాలన్నీ పోయి అనుకున్న పనులు జరగాలంటే మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారిని భక్తి శ్రద్ధలతో పూజించాలి. హనుమంతుడు అభయ ప్రదాత, ఆపద్బాంధవుడు. స్వామివారిని ప్రసన్నం చేసుకోవడానికి పెద్ద పెద్ద పూజలు చేయాల్సిన పని లేదు. కేవలం మనస్ఫూర్తిగా నమస్కరిస్తే చాలు. మంగళవారం ఉదయాన్నే లేచి స్నానం చేసి దగ్గరలోని హనుమాన్ ఆలయానికి వెళ్ళి స్వామివారికి తమలపాకుల మాల వేస్తే చాలా మంచిది. తమలపాకులో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. అందుకే స్వామికి తమలపాకుల మాల వేస్తే ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి. అలాగే స్వామివారికి సింధూరం అంటే చాలా ఇష్టం. మగవారైతే స్వామివారి నుదుటిన సింధూరం పెట్టవచ్చు. ఆడవారైతే స్వామివారి పాదాల దగ్గర సింధూరం పెట్టి నమస్కరించుకోవాలి. ఈ రోజున హనుమాన్ చాలీసా పఠించటం వల్ల మనలో ఉన్న భయము, ఆందోళన తొలగిపోయి ధైర్యం వస్తుంది. మంగళవారం నాడు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపం వెలిగించి అందులో 2 లవంగాలు వేస్తే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. ఇలా స్వామిని పూజించడం వల్ల శని దోషాలు, కుజదోషాలు తొలగిపోతాయి. ఇప్పుడు మనం అసలు విషయానికి వద్దాం. ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న వారు, అప్పుల ఊబిలో కూరుకుపోయిన వారు, ఇంట్లో ప్రశాంతత లేని వారు రేపు మంగళవారం సాయంత్రం ఖచ్చితంగా చేయాల్సిన అద్భుతమైన పరిహారం ఒక పరిహారం. ఈ పరిహారం చేయడానికి సమయం చాలా ముఖ్యం. రేపు సాయంత్రం 6:11 నుండి 7:06 మధ్యలో మాత్రమే ఈ పరిహారం చేయాలి. ఎందుకంటే ఈ సమయంలో విశ్వంలో ఉండే సానుకూల తరంగాలు, గ్రహస్థితులు మనం చేసే సంకల్పానికి బలాన్ని చేకూరుస్తాయి. ఈ సమయం దాటిన తర్వాత చేస్తే ఫలితం ఉండకపోవచ్చు. కాబట్టి సమయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ పరిహారం చేయడానికి కావలసిన వస్తువులు కూడా మన ఇంట్లో దొరికేవే. బయట నుండి ప్రత్యేకంగా ఏమీ కొనాల్సిన పని లేదు. ముందుగా ఈ సమయం అవగానే మీరు శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కుని దేవుడి గదిలో దీపం వెలిగించండి. ఆ తర్వాత వంటగదిలోనికి వెళ్ళండి. అక్కడ ఒక గాజు గ్లాసును కానీ లేదా స్టీల్ గ్లాసును కానీ తీసుకోండి. ప్లాస్టిక్ గ్లాసులు మాత్రం వాడకూడదు. ఆ గ్లాసులో సగం వరకు స్వచ్ఛమైన నీటిని పోయాలి. నీరు అనేది శక్తిని గ్రహించే గుణం కలిగినది. ఇప్పుడు ఆ నీటిలో ఒక 2 స్పూన్ల కుంకుమ వేయాలి. మనం నిత్యం పూజకు వాడే మంచి కుంకుమను వాడండి. కుంకుమ వేసిన తర్వాత ఆ నీటిని బాగా కలపాలి. ఇప్పుడు ఆ నీరు ఎర్రగా మారుతుంది. ఈ ఎరుపు రంగు శక్తికి, విజయానికి సంకేతం. ఆ తర్వాత ఆ కుంకుమ నీటిలో కొద్దిగా జీలకర్ర వేయాలి.
వంటల్లో వాడే సాధారణ జీలకర్ర సరిపోతుంది. ఆ తర్వాత అందులో కొంచెం ఉప్పును కూడా వేయాలి. రాళ్ళ ఉప్పు వేస్తే ఇంకా మంచిది, లేదంటే మెత్తటి ఉప్పు అయినా పర్వాలేదు. చివరిగా ఒక చిటికెడు పసుపు కూడా ఆ నీటిలో కలపాలి. ఇప్పుడు మన పరిహారానికి కావలసిన శక్తివంతమైన కుంకుమ నీళ్లు తయారయ్యాయి. ఇలా తయారు చేసుకున్న ఈ ఎర్ర నీటిని జాగ్రత్తగా తీసుకుని మీ ఇంటి వంటగదిలో గ్యాస్ స్టవ్ దగ్గరకు వెళ్ళండి. అక్కడ గ్యాస్ పొయ్యికి ఎడమ పక్కన ఈ గ్లాసును పెట్టాలి. ఎందుకు ఎడమ పక్కన పెట్టాలి అంటే వాస్తురీత్యా మరియు శక్తి రీత్యా ఈ స్థానం చాలా విశేషమైనది. అక్కడ గ్లాస్ పెట్టిన తర్వాత మీరు అక్కడే నిలబడి 2 చేతులు జోడించి కళ్ళు మూసుకోండి. ఇప్పుడు మీ మనసులో ఉన్న కోరికను లేదా సమస్యను సంకల్పం రూపంలో చెప్పుకోవాలి. నాకు ఉన్న ఆర్థిక కష్టాలు తొలగిపోవాలి, అప్పుల బాధలు తీరాలి, ఇంట్లో డబ్బు నిలబడాలి, నా కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలి అని గట్టిగా నమ్మకంతో కోరుకోవాలి. మీ సంకల్పం ఎంత బలంగా ఉంటే అంత త్వరగా ఫలితం వస్తుంది. ఇలా ప్రార్థించిన తర్వాత ఆ గ్లాసును అక్కడే వదిలివేయండి. ఆ రాత్రంతా ఆ గ్లాసు అక్కడే పొయ్యి పక్కన ఉండాలి. పొరపాటున కూడా దాన్ని కదిలించడం కానీ నీళ్లు కింద ఒలికించడం కానీ చేయకూడదు. వంట చేసేటప్పుడు కూడా ఆ గ్లాసుకి ఏమీ తగలకుండా చూసుకోండి. మరునాడు అంటే బుధవారం ఉదయం నిద్రలేచిన తర్వాత స్నానం చేసి ఆ గ్లాసులో ఉన్న నీటిని తీసుకుని ఇంటి బయట ఉన్న ఏదైనా పిచ్చి మొక్క మొదట్లో కానీ లేదా ఎవరూ తొక్కని ప్రదేశంలో కానీ పోసేయాలి. గుర్తుంచుకోండి, ఈ నీటిని తులసి మొక్కలో మాత్రం అస్సలు పోయకూడదు. అలాగే పూల మొక్కల్లో కూడా పోయకుండా ఏదైనా పిచ్చి మొక్కల్లో పోయటం మంచిది. ఎందుకంటే ఈ నీరు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని, దరిద్రాన్ని లాగేసుకుని ఉంటుంది. కాబట్టి దీన్ని తులసి వంటి పవిత్రమైన మొక్కలకు దూరంగా ఉంచాలి. గ్లాస్ను శుభ్రంగా కడిగి యథావిధిగా వాడుకోవచ్చు. ఇలా ఈ ఒక్క మంగళవారం చేస్తే సరిపోతుందా అంటే లేదు, ఏదైనా ఒక పని ఫలితాన్ని ఇవ్వాలంటే దానికి కొంత సమయం నిలకడ అవసరం. అందుకే ఈ పరిహారాన్ని మొత్తం 5 మంగళవారాలు క్రమం తప్పకుండా చేయాలి. మధ్యలో స్త్రీలకు నెలసరి వస్తే ఆ వారం ఆపేసి తర్వాతి వారం కొనసాగించవచ్చు. ఇలా 5 వారాలు పూర్తయ్యేసరికి మీ ఆర్థిక పరిస్థితుల్లో ఖచ్చితమైన మార్పును మీరు గమనిస్తారు. అసలు ఈ వస్తువులనే ఎందుకు వాడాలి, ఇందులో ఉన్న రహస్యం ఏమిటి అని మీకు సందేహం రావచ్చు. దానికి కూడా ఒక బలమైన కారణం ఉంది. మనం ఈ పరిహారంలో వాడిన ప్రతి వస్తువుకు ఒక విశిష్టమైన శక్తి ఉంది. మొదటిగా నీటికి జ్ఞాపక శక్తి ఉంటుంది. ఇది మన సంకల్పాన్ని గ్రహిస్తుంది. అందుకే ఏ పూజలో అయినా నీటిని కలశం రూపంలో పెడతాం. ఇక కుంకుమ విషయానికి వస్తే ఇది సాక్షాత్తు అమ్మవారి స్వరూపం. కుంకుమ అంటేనే మంగళప్రదం. ఇది కుజుడికి సంబంధించిన రంగులో ఉంటుంది కాబట్టి కుజ దోషాలను పోగొట్టి ధైర్యాన్ని, విజయాన్ని ఇస్తుంది. ఆర్థిక సమస్యలను జయించడానికి కావలసిన శక్తిని కుంకుమ ప్రసాదిస్తుంది. ఇక ఉప్పు, ఆధ్యాత్మికంగా ఉప్పు లక్ష్మీ స్వరూపం. సముద్ర గర్భం నుండి పుట్టింది కాబట్టి దీనికి నెగిటివ్ ఎనర్జీని అంటే మన చుట్టూ ఉన్న చెడు దృష్టిని, నరఘోషను లాగేసుకునే అద్భుతమైన శక్తి ఉంది. చాలామంది దిష్టి తీయడానికి ఉప్పుని వాడడానికి కారణం ఇదే. ఈ నీటిలో ఉప్పు వేయటం వల్ల మీ ఇంటిపై, మీ కుటుంబంపై ఉన్న నరదృష్టి, ఏడుపు కళ్ళు అన్నీ తొలగిపోతాయి. తర్వాత మనం వాడింది జీలకర్ర. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే జీలకర్ర ధనాన్ని ఆకర్షించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. పురాతన కాలం నుండి తంత్రశాస్త్రంలో ధన ఆకర్షణకు జీలకర్రను వాడుతూ ఉంటారు. ఇది అడ్డంకులను తొలగించి పనులు సులభంగా జరిగేలాగా చేస్తుంది. ఇక చివరిగా పసుపు గురుగ్రహానికి సంకేతం. గురుడు ధనకారకుడు. పసుపు ఎక్కడ ఉంటే అక్కడ శుభం జరుగుతుంది. పసుపు క్రిమి సంహారిణిగా ఎలా పనిచేస్తుందో అలాగే మన జీవితంలో ఉన్న కష్టాలను కూడా పోగొట్టేస్తుంది. ఇలా ఈ 4 వస్తువులు కుంకుమ, ఉప్పు, జీలకర్ర, పసుపు కలిపినప్పుడు ఒక అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీ తయారవుతుంది. ఈ మిశ్రమాన్ని మనం అగ్ని నిలయమైన వంటగదిలో అగ్నిహోత్రునికి పక్కన పెట్టడం వల్ల ఆ శక్తి రెట్టింపు అవుతుంది. వంటగది అనేది అన్నపూర్ణాదేవి స్థానం. అక్కడ మనం మన కోరికను చెప్పుకోవటం వల్ల అమ్మవారి ఆశీస్సులు మనకు లభిస్తాయి. చాలామంది ఎన్నో పూజలు చేసినా, ఎన్నో పరిహారాలు చేసినా ఫలితం దక్కటం లేదని బాధపడుతూ ఉంటారు. దానికి ప్రధాన కారణం నమ్మకం లేకపోవటం. ఏ పరిహారం చేసినా ఇది చేస్తే నా కష్టాలు ఖచ్చితంగా తీరుతాయి అనే పూర్తి నమ్మకంతో చేయాలి. ఏదో చేశాంలే అని కాకుండా భక్తితో, శ్రద్ధతో చేస్తేనే ఫలితం ఉంటుంది. ఈ 5 వారాల పాటు మీరు ఈ చిన్న పనిని చేస్తూనే మీ ప్రయత్నం మీరు చేస్తూ ఉండాలి. దేవుడు మనకు దారి చూపిస్తాడు, అవకాశాలను ఇస్తాడు. వాటిని మనం ఉపయోగించుకోవాలి. ఈ పరిహారం చేయటం మొదలుపెట్టిన తర్వాత అనవసరమైన ఖర్చులు తగ్గటము, రావాల్సిన బాకీలు వసూలు కావటం, వృత్తి వ్యాపారాల్లో లాభాలు రావటం వంటి శుభ పరిణామాలు జరుగుతాయి. అలాగే ఇంట్లో ఉన్న అశాంతి తొలగిపోయి కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది.
ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మనం ఎంత సంపాదించామన్నది ముఖ్యం కాదు, ఎంత ఆదా చేసాం, ఎంత ప్రశాంతంగా ఉన్నాం అన్నదే ముఖ్యం. ఈ పరిహారం మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ వైబ్రేషన్స్ని తీసివేసి పాజిటివ్ వైబ్రేషన్స్ని నింపుతుంది. ఎప్పుడైతే ఇంట్లో సానుకూల వాతావరణం ఉంటుందో అప్పుడు లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది. లక్ష్మీదేవికి ఇష్టమైన శుభ్రత, ప్రశాంతత, భక్తి, మంగళవారం నాడు సాయంత్రం వేళ దీపారాధన సమయంలో సంధ్యావేళ అంటారు కదా, ఆ సమయంలో చేసే ఈ పరిహారం విశేషమైన ఫలితాలను ఇస్తుంది. 6 గంటల 11 నిమిషాల నుండి 7 గంటల 6 నిమిషాల మధ్య సమయం అమృత గడియలతో సమానం. ఆ సమయంలో మీరు విశ్వానికి పంపే సంకేతం ఖచ్చితంగా నెరవేరుతుంది. కాబట్టి రేపు మంగళవారం సాయంత్రం మర్చిపోకుండా శ్రద్ధగా ఈ చిన్న పనిని చేయండి. మీ కష్టాలన్నీ కన్నీళ్ళలా కరిగిపోతాయి. ధనలక్ష్మి మీ ఇంటి తలుపు తడుతుంది. ఈ పరిహారం చాలా సులభమైనది, ఖర్చు లేనిది, కానీ ఎంతో శక్తివంతమైనది. మన పూర్వీకులు ఆచరించిన ఇలాంటి చిన్న చిన్న చిట్కాలే మన జీవితాలను పెద్ద మలుపు తిప్పుతాయి. నమ్మకంతో చేయండి, శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.